చేసినప్పుడు ఇక్కడ ఎంట్రన్స్ అందరికీ కనిపించగలిగింది. అది వీడియో చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినయ్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఎండను తట్టుకోలేక అలాగా పక్కనే ఉన్న రిసార్ట్కి అయితే వెళ్దాం అనుకున్నాము. రిసార్ట్లో కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పి గూగుల్లో సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే సవకగా అయితే మనకి వాటర్ ఫాల్ అయితే దొరికింది. ఇది ఎగ్జాక్ట్గా పార్వతీపురం జిల్లా జీవిడిపేట గ్రామంలో అయితే ఉంది. ఇది రాయగడికి అది సమీపంలో ఉన్న జీవిడిపేట గ్రామము. ఈ వాటర్ ఫాల్ అయితే చూడడానికి చాలా బాగుంది. మేము వచ్చింది ఈవినింగ్ టైంలో వచ్చాము. మేము ఈవినింగ్ 5:30 అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేసి మొత్తం ఎంజాయ్ చేసుకొని కవర్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. మీలో ఎంతమంది ఈ ప్లేస్కి విజిట్ అయ్యారో కింద అయితే మస్ట్ అండ్ షుడ్గా కామెంట్ అయితే పెట్టండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. పార్వతీపురం నుండి జిమిడిపేట వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి అనుకుంటే పార్వతీపురం నుండి 37 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం జిమిడిపేట వెళ్ళేటప్పుడు 2 రైల్వే ట్రాక్లు అయితే దాటుకొని అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇది రాయగడికి వెళ్ళే రోడ్డు అనమాట. మొత్తానికి రాయగడ వెళ్ళే రోడ్లు అయితే మాత్రం చాలా దారుణంగా అయితే ఉన్నాయండి. మొత్తానికి ఓన్ వెహికల్స్తో వచ్చినా లేకపోతే సింగిల్గా వచ్చినా ఈ రోడ్లు మాత్రం జాగ్రత్తగా చూసుకొని మాత్రం రావాలి. చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి రోడ్లు అయితే. రోడ్ల డెవలప్మెంట్ అయితే అస్సలు లేదు ఇటువైపు అయితే మాత్రం. ఇప్పుడు మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది చూడండి ఒక నది. ఈ నదే నాగావళి నది అంటారు. ఈ నాగావళి నది ఉప్పొంగినప్పుడు ఈ రోడ్డు మీద కూడా వాటర్ అయితే వచ్చేస్తుంది అని ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. చాలా వెహికల్స్ కూడా ఇక్కడ ఆగి ఉన్నాయి, చూసారు కదా. కోనేరు అయితే వచ్చేసాము. ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో అయితే ఫైనల్గా ఉన్న ఆంధ్ర తెలుగు ప్రాంతం అయితే ఈ కోనేరు. ఈ కోనేరు దాటిపోతే మనకి ఒరిస్సాలోకి ఎంటర్ అయితే అయిపోతాము. ఇది చెక్ పోస్ట్ అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఆంధ్ర నుండి ఒడిస్సా వెళ్ళిన వెహికల్స్ అయినా, ఒడిస్సా నుండి ఆంధ్రాకి ఎంటర్ అయిన వెహికల్స్ అయినా ఖచ్చితంగా ఆపుతారు, చెకింగ్ అయితే చేస్తారు, ఏమైనా తెస్తున్నారేమో అని. ఇది ఎలక్షన్ టైం కాబట్టి ఇంకా ఫుల్గా చెకింగ్ ఉంటుంది. మనం అయితే లెఫ్ట్లో ఒక బోర్డు కనిపిస్తుంది కదా, ఆ బోర్డు కోనేరు రైల్వే స్టేషన్కి దారండి అది. మనం కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఈ ప్లేస్ అంతా కోనేరు సంత జరిగే ప్లేస్. ఇదంతా కోనేరు సంత అండి జరుగుతుంది. ప్రతి శనివారం మార్నింగ్ అయితే ఇక్కడ జరుగుతుంది సంత. అక్కడ బ్లూ కలర్ బోర్డు అయితే కనిపిస్తుంది కదా, ఆ బోర్డే ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు బోర్డు. అది దాటితే ఒడిస్సాలోకి అయితే మనం ఎంటర్ అయిపోతాము. ఆంధ్ర చివరి ప్రాంతం అయితే కోనేరే. ఇదంతా కొమరాడ మండలంలోకి వస్తుంది. వెల్కమ్ టు రాయగడ అని రాసింది, చూస్తున్నారు కదా. ఆంధ్ర బోర్డర్ దాటగానే మనకి ఇక్కడ కనిపించింది పోలీస్ వెహికల్. ఇక్కడైతే చెకింగ్స్ అయితే చేస్తున్నారు. లారీలు అయితే ఆపేశారు. మోయే అంటూ లారీ పక్కన అయితే పక్కన వచ్చేసాము. మనమైతే పోలీసులకి అయితే దొరకలేదు, ఎందుకంటే మనం తప్పు చేయలేదు. మన దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నా కూడా లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు మళ్ళీ ఏమైనా అడిగితే మనం రిప్లై ఇవ్వకపోతే నేను పని గొడవ అని పక్కన అయితే వచ్చేసాము. మనమైతే ఫైనల్గా జిమిడిపేట రాగానే జిమిడిపేట టు పిప్పిలిగూడ అనే రూట్ బోర్డు అయితే కనిపిస్తుంది. మనమైతే రైట్ సైడ్ అయితే వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ నుండి 1 కిలోమీటర్న్నర దూరం మనం ట్రావెల్ చేసిన తర్వాత మనకి వాటర్ ఫాల్ బోర్డు అయితే ఇలా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. బైరాగి వాటర్ ఫాల్ అని. ఈ వాటర్ ఫాల్ నుండి ఇక్కడ నుండి బైక్స్ అయితే పెట్టుకొని మనం నడుచుకుంటూ అయితే ఆ ఎదురు రోడ్లోకి అయితే వెళ్ళాలి, ఆపోజిట్ రోడ్లోకి అయితే. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు జీవిడిపేట గ్రామంలో అయితే మనం అయితే ఉన్నాము. ఇది రాయగడికి దగ్గరలో ఉంది. పార్వతీపురం నుండి అయితే 40 కిలోమీటర్లు అయితే ఈ జీవిడిపేట వస్తుంది. మనం వచ్చింది ఈవినింగ్ 5:30 అయిపోయింది. సన్ అయితే దిగిపోతుంది కిందకి. లైటింగ్ దిగేలోపు మనం అక్కడికి వెళ్ళి వాటర్ ఫాల్ కవర్ చేసుకొని వచ్చేయాలి. లేకపోతే ఏం జరిగినా మధ్యలో సిగ్నల్స్ కూడా ఉంటాయి ఉండవో కూడా తెలియదు. ఇదే మనం ఫస్ట్ టైం రావడం. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. జిమిడిపేట వాటర్ ఫాల్కి అయితే వెళ్ళే దారి అయితే ఇలా ఉంది, చూడండి. మొత్తం అంతా అడవిలాగా ఉంది. నాకు తెలియని ప్లేస్కి మన సబ్స్క్రైబర్ అయితే ఒక అతను తీసుకుని వచ్చాడు. చాలా దూరం నడాలి అని చెప్తున్నారు. లోపల కొంతమంది వ్యక్తులు అయితే అటు నుండి నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఉన్న గ్రామస్తులు అనుకుంటాను. మన వెహికల్ పార్క్ చేసిన తర్వాత 300 మీటర్స్ నడుచుకుంటూ వస్తే ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో అద్భుతమైన వాటర్ ఫాల్ అయితే మనకైతే కనిపించింది. వాటర్ ఫాల్ చూడగానే మనసు అయితే పులకరించిపోయింది. అంటే మామూలుగా లేదు, చెప్పుకోలేము, అంత హ్యాపీనెస్ అయితే వచ్చేసింది. వాటర్ ఫాల్కి ఈ వాటర్లో కూడా దిగి చక్కగా నడుచుకుని వెళ్ళకుండా ఈ రాళ్ళ మీద అయితే ఎక్కేసాము. సరదాగా ఎందుకు దోకాలు అనిపించింది. మనకి సిత్రి పని చేయకపోతే నచ్చదు కదా.
ఈ పని చేసేటప్పుడు మన మైక్ అయితే ఊడి కింద అయితే పడిపోయింది వాటర్లోని. పని చేస్తుందో లేదో అని అక్కడే టెస్ట్ అయితే చేసుకున్నాను నేను. మొత్తానికి వాటర్ ఫాల్ అయితే సూపర్గా ఉంది. చెట్టు చూసిన కొండలు అయితే ఉన్నాయి. ఈ వ్యక్తే ఈ కొండల్ని మనకి పరిచయం చేసిన సుందర వదనుడు. వాటర్లో దిగుతున్నప్పుడైతే నాచు ఉండడం వల్ల నేనైతే పడిపోయాను. దుర్మార్గులు దుష్టులు నా పక్కనే ఉన్నారండి. మొత్తానికి వాటర్లో పడిపోతే కనీసం లేపకుండా కిక్కి నవ్వుతున్నారు. ఇదేనేమో ట్రూ ఫ్రెండ్షిప్. వాటర్లో దిగేటప్పుడు మాత్రం ఫుల్గా నాచు అయితే ఉంది. మనమైతే కొత్త ప్లేస్కి వెళ్ళాం కాబట్టి కొంచెం జారుతూ వాటర్లో అయితే మునగాల్సి వచ్చింది. మీరు మాత్రం ఇక్కడికి వస్తే మాత్రం చాలా జాగ్రత్తగా అయితే రావాలి. ఎందుకంటే కొత్త ప్లేస్ కాబట్టి మొత్తం అంతా నాచు అయితే కింద ఉంది. ఎక్కడ రాళ్ళు ఉన్నాయో ఎక్కడ లేవో తెలియడం లేదు ఆ కొంచెం ప్లేస్లో అయినా కూడా. WWE రా ఈ ఫైట్ అయితే చేసుకున్నాం. ఇద్దరం ఉన్నాం కూడా సరదాగా కొట్టుకున్నాం. ఇంత దూరం వచ్చిందా సరదా చిత్రీ పనులు చేయకపోతే మామూలుగా ఉండదు మనతోనే. ఏదో ఒకటి చేస్తే కానీ ఉండలేం కదా. మనం ఈ వాటర్ ఫాల్కి మనమే లేట్గా వచ్చామంటే ఇంకా చాలామంది కూడా వస్తూనే ఉన్నారు. అప్పటికే 6 అయిపోయింది. ఎండాకాలం కాబట్టి జనాలు అయితే వస్తున్నారు. ఈ టైంకి ఏం బ్రో వచ్చారు అని అడిగితే వాళ్ళు మాది పక్కనే అని చెప్పారు. మొత్తానికి మన కెమెరాని చూసి హాయ్ అయితే చెప్తున్నారు. వీళ్ళు ఇక్కడ లోకల్ పర్సన్స్, వీళ్ళు ఏరియా కూడా ఇక్కడ దగ్గరే అని చెప్పారు మనకి. మొత్తానికి ఈ వాటర్ ఫాల్ అయితే అదిరిపోయింది. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా రావాల్సిన వాటర్ ఫాల్లో ఈ జిమిడిపేట వాటర్ ఫాల్స్ అయితే ఒకటి. ఇక్కడ లోకల్ బాయ్స్ అయితే యుద్ధానికి అయితే సిద్ధమైపోయారు. యుద్ధానికి అంటే స్నానానికి అయితే రెడీ అయిపోతున్నారు. ఫైనల్గా అయితే ఇలా హాయ్ అని చెప్పారు. మనం వాటర్ నుండి అయితే బయటకు వచ్చే సమయం అయితే అయిపోయింది. ఎందుకంటే మనకు టైం అయిపోతుంది. మనం వాళ్ళకి బాయ్ చెప్పేసి ఈ వాటర్ ఫాల్స్ నుండి అయితే వచ్చేయడానికి సిద్ధమైపోయాము. మొత్తానికి వాటర్ ఫాల్స్ అయితే చూడడానికి చాలా బాగుంది. మీలో ఎంతమంది ఈ వాటర్ ఫాల్స్కి వెళ్ళారో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.